భయంకరమైన గాలి కాలుష్యంతో దేశ రాజధాని న్యూఢిల్లీ భయపెడుతోంది. దీపావళికి ముందు 6 రోజులుగా ప్రమాదకర స్థాయిలో ఉన్న గాలి కాలుష్యం దీపావళి తరువాతి రోజు డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే న్యూఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది. ప్రమాదకర స్థాయి నుంచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. న్యూఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 38 ప్రాంతాలలో 34 ప్రదేశాలు రెడ్ జోన్లో ఉన్నట్లుగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రకటించారు. గాలి నాణ్యత సూచి ఏక్యూఐ సరాసరి 531 పాయింట్లకు చేరుకుంది. దీనివల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తూ ఉన్నారు. న్యూఢిల్లీలోని నరేరాలో ఏక్యూఐ 551గా చూపిస్తోంది. అశోక్ విహార్లో ఏక్యూఐ 493గా ఉంది. ఆనంద్ విహార్లో 394గా ఉంటే ఢిల్లీకి ఆనుకొని ఉండే నోయిడాలో ఏక్యూఐ స్థాయి 369, ఖజియాబాద్లో 402గా బోర్డులో కనిపిస్తోంది. వాస్తవానికి ఏక్యూఐ 400 పాయింట్లు దాటితేనే అత్యంత ప్రమాదకరం అంటారు. ఇప్పుడు 600కు చేరువగా ఉంది గాలి కాలుష్యం. న్యూఢిల్లీలో తాజాగా ఉన్న గాలి కాలుష్యం తీవ్రత చూస్తే ఆరోగ్యంగా ఉన్నవారు సైతం రోగాల బారిన పడేసే పరిస్థితి. అందుకే బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే మాస్క్ పెట్టుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇక చిన్నపిల్లలు, వృద్ధులు ఇంటి పట్టునే ఉండాలని హితవు పలుకుతూ ఉన్నారు వైద్యులు. అనారోగ్యంతో బాధపడేవారు, దగ్గు, జలుబు, చర్మ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కాలుష్యం ప్రాణాలు తోడేస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక దీపావళి తరువాత ఒక ఢిల్లీలోనే కాదు, మొత్తంగా కూడా పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో అన్ని కూడా గాలి కాలుష్యం తారాస్థాయికి చేరింది. ముందుగా మనం చూసిన ఎప్పుడూ కూడా ఢిల్లీలో చూస్తుంటే ప్రమాదకర స్థాయిలు దాటే కాలుష్యం కూడా ఉంటుంది. అప్పటికీ కూడా నోటీస్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు కూడా పెడుతూ ఉంటుంటుంది గవర్నమెంట్, రైట్? మరిన్ని పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రభుకుమార్ డాక్టర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రభుకుమార్ గారు. నమస్కారం. సో దివాళీ అయింది. దివాళీ కాకపోయినా కూడా ఢిల్లీలో ఎప్పుడూ కూడా ప్రమాదకర స్థాయిలో కూడా దీనికి సంబంధించి కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఢిల్లీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అప్పటికీ కూడా గవర్నమెంట్ అక్కడ హెచ్చరికలు జారీ చేస్తోంది మాస్కులు పెట్టుకోవాలని. ఇక్కడ హైదరాబాద్లో కూడా నిన్న దివాళీ జరిగింది మొత్తంగా. సో ఏం చెప్తారు, బయటికి రావాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జనరల్ గా ఈ ఢిల్లీని తీసుకుంటే వాళ్ళకి బేసిక్ గా మొట్టమొదటి నుంచి కూడా బాగా కాలుష్యం, పొల్యూషన్ ఎక్కువ. అది వెహికల్స్ నుంచి వచ్చేటువంటి కాలుష్యం కానివ్వండి, కార్బన్ మోనాక్సైడ్, ఇతరితర కార్బన్ పార్టికల్స్ తో కూడుకున్న పొల్యూషనే కానివ్వండి, లేదా ఇక ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి వచ్చేటువంటి మాలిక్యూల్స్ కానివ్వండి. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ మాలిక్యూల్స్ చాలా మైక్రాన్ లెవెల్స్ లో ఉంటాయి. అవి కానివ్వండి, ఇలాగ రకరకాల, ఇప్పుడు మళ్ళీ ఈ టపాసులు కాల్చడం, ఈ బాంబులు పేల్చడం, అనేక రకమైనటువంటి ఈ పొల్యూషన్ అంతా కూడా గాలిలో చేరుతుంది, ఈ అట్మాస్ఫియర్ లో చేరుతుంది. ఈ అట్మాస్ఫియర్ లో చేరటం వల్ల ఈ పొల్యూషన్ పార్టికులేట్స్ ఏమవుతాయంటే డైరెక్ట్ గా ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అవుతాయో, లేదా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ లోకి వస్తాయో, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అలర్జిక్ కండిషన్స్ రావచ్చు. లేదా ఎప్పుడైతే ఊపిరితిత్తుల్లో డిపాజిట్ అవుతాయో అలర్జిక్ బ్రాంకైటిస్ అనేటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది. అయితే ఆల్రెడీ సిఓపిడి, అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ కొన్ని ఉంటాయి, సిఓపిడి లాంటివి, లేదా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు, లేదా క్యాన్సర్, లేదా మొండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నప్పుడు, ఎప్పుడైతే స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకోరో, ఎప్పుడైతే మంచి గాలి పీల్చుకోరో, అప్పుడు అల్టిమేట్ గా శరీరానికి కావాల్సింది ఆక్సిజన్, హైయెస్ట్ లెవెల్స్ శరీరానికి ఆక్సిజన్ కావాలి. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ కావాలో, ఈ ఆక్సిజన్ శరీరంలోకి రావాలో, అది కావాల్సినంత ఆక్సిజన్ రాకుండా ఆక్సిజనేటెడ్ బ్లడ్ శరీరం అంతా ఫ్లో అవుతా ఉంటది. ఇప్పుడు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ కానివ్వండి, లేదా ఆక్సిజన్ లో లేకుండా కార్బన్ పార్టికల్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ ఉంటాయో, కార్బన్ మాలిక్యూల్స్ తో ఎప్పుడైతే బ్లడ్ అంతా పొల్యూషన్ అవుతుందో, అప్పుడు రకరకాల ఆరోగ్య వ్యాధులు, అది చర్మ సంబంధించిన వ్యాధులు కావచ్చు,
ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కావచ్చు, ఇందా చెప్పినట్టుగా నేను ఎలర్జిక్ బ్రాంకైటిస్, బ్రాంకిక్టేసిస్, ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలు, అలర్జిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎస్ అంటే ప్రభు కుమార్ గారు, అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఏక్యూ అంటే ఇప్పటికే గవర్నమెంట్ కొన్ని సూచీలు చెప్తోంది, ఇంత 400 దాటితే ఒక ప్రమాదం అంటున్నారు. అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో అండ్ ఈ స్థాయిలో ఎట్లా ఉండొచ్చండి, ఎట్లా ఉన్నాయి, ఎంత దాటితే ప్రమాదం అంటారు? జనరల్ గా 150-200 దాటుతుంటేనే ప్రమాదం. అసలు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి ప్రతి రాష్ట్రంలో కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో ఈ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ విపరీతంగా ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తా ఉన్నాయి. ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్స్ చేసేస్తా ఉంటారో వాటిలో నుంచి మీకు ఫైన్ కార్బన్ మాలిక్యూల్స్ కానివ్వండి, సిమెంట్ లో నుంచి కానివ్వండి, మోర్టార్ లో నుంచి కానివ్వండి, ఇతర మాలిక్యూల్స్ ఎప్పుడైతే వస్తాయో ఇవన్నీ కూడా, ఈ మాలిక్యూల్స్ ఎప్పుడైతే కలుస్తే ఇవన్నీ కూడా గాలిని కాలుష్యం చేయటం వల్ల, ఈ ఇండెక్స్ మార్పు రావడం వల్ల అనేక మందికి ఈ రోజు రాష్ట్రంలో రకరకాల ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారు. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, మామూలు మాస్కులు కాదు, N95 మాస్కులు ధరించండి. ఎప్పుడైతే మీరు N95 మాస్కులు ధరిస్తారో అప్పుడు ముఖ్యంగా హైలీ పొల్యూటెడ్ స్టేట్స్ లైక్ ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కానీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే హై పొల్యూషన్ ఇండెక్స్ ఉన్నటువంటి ప్లేసెస్ అన్నింటిలో తప్పకుండా మీరు N95 మాస్కులు, నిన్న కూడా కొంతమంది పేషెంట్ నాకు ఢిల్లీ నుంచి ఫోన్ చేస్తే వాళ్ళ బాధలు కూడా ఇవే. తెలుగువారు ఎవరైతే అక్కడ జీవిస్తున్నారో, ఢిల్లీలో ఆఫీసుల్లో రకరకాల కంపెనీల్లో పనిచేస్తారో వాళ్ళందరూ సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగితే అదే చెప్పాను, వెంటనే మీరు N95 మాస్కులు ధరించండి. అది N95 మాస్కులు ధరించడం ఉత్తమం. అట్లాగే N95 మాస్కులు అందుబాటులో లేనిటువంటి వాళ్ళు ఏం చేయాలంటే కనీసం వాళ్ళ రుమాలని, వాళ్ళ కర్చీఫ్ని. అంటే ప్రభు గారు, అంటే ఫైనల్ గా చెప్పండి, అంటే మనం పొల్యూషన్ ఎలాగో కూడా తగ్గించలేము, బట్ పొల్యూషన్ కాకుండా అంటే ఆక్సిజన్ లెవెల్స్, పొల్యూషన్ కూడా తగ్గించవచ్చు, పొల్యూషన్ ఈజీగా తగ్గించవచ్చు. వెహికల్స్ మానేసి సామూహికమైనటువంటి గవర్నమెంట్ పెట్టేటువంటి వెహికల్స్ వాడుకోవడం, కార్బన్ రిలీజింగ్ ఉన్నటువంటి వెహికల్స్ అన్నింటినీ బంద్ పెట్టడం, ఇలా గ్రీన్ రెవల్యూషన్ తీసుకొని రావడం, ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనం పొల్యూషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఈకో సిస్టమ్ ని బ్యాలెన్స్ చేసే విధంగా రూల్స్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. రియల్ ఎస్టేట్ ఏదైతే జరుగుతుందో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాస్త తగ్గించి, స్వలాభాన్ని కొంచెం తగ్గించి, అందరి లాభం కోసం ప్రయత్నం చేసి, ఏదైతే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ రకరకాలుగా హై రైజ్ బిల్డింగ్లు కడుతున్నాయో, ఆకాశాలు అంటే బిల్డింగ్లు కడుతున్నటువంటి ప్లేస్ అన్నిటి కూడా చాలా రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు కుమార్ గారు.